ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం సోయా చంక్స్ స్పినాష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీల్లోకి, రైస్లోకి, రెండిటిలోకి కూడా బాగుంటుంది. సోయా చంక్స్ స్పినాష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కప్పు ఇలా సోయా చంక్స్ తీసుకోండి. వీటిని బాగా బాయిల్ చేసేసుకుని ఆ బాయిల్డ్ వాటర్లో మనం ఈ సోయా చంక్స్ని వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేస్తే ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకుందాం. రెండు మూడు కట్టలు పాలకూర తీసుకుని ఇలా వాష్ చేసేసుకుని ఇలా ముక్కలు కోసేసేసుకుని ఒక బౌల్లో వేసేసి ఓ పావు కప్పు వాటర్ వేసేసి ఈ స్పినాష్ అంతా కూడా ఉడికించేసేసుకోండి. ఇప్పుడు ఒక టమాటో, కొద్దిగా అల్లం ముక్క, మీ స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఇట్లా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ అల్లము, టమాటో, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ప్యూరీ లాగా పేస్ట్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకోండి. దానికి కావాల్సిన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేథి తీసుకోండి. అదేవిధంగా మీ స్పైస్ని బట్టి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటి కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనకి పాలకూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ టమాటాని మనం పేస్ట్ చేసేసుకుందాం. మనం పాలకూరని ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చల్లారాక దీన్ని పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వేగాక కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇలా కొద్దిగా వేగాక మనం టమాటా, అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేసుకుందాం. దీనిలో పసుపు వేసేసుకుందాం. దీన్ని 2-3 నిమిషాలు వేగనివ్వండి. మనకి అది వేగి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యింది కదా, కొద్దిగా పైకి వస్తుంది కదా, ఇప్పుడు దానిలో మనం కారం వేసేసుకుందాం. మీరు ఎంత కారం తింటారో మీ స్పైస్ని బట్టి కారం వేసుకోండి. ఇప్పుడు దీనిలో పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు మనకు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఈ పాలకూరను ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోండి. దానిలో వాటర్ వేసేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. 1 పావు కప్పు వాటర్ వేసేసుకుని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు దీనిలో మనం కసూరి మేథిని కొంచెం వేడి చేసుకుని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే
మనకు పౌడర్ అయిపోతుంది. ఇలా కసూరి మేథిని వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాటర్ని వేసేసుకుందాం. మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసేసుకుందాం. మీకు కొద్దిగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని పోసుకోండి. ఇప్పుడు దీనిలో మనం సోయా చంక్స్ వేడి నీళ్ళలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని ఇట్లా వాటర్ గట్టిగా పిండేసేసి ఇప్పుడు ఇది పాలకూరలో వేసేసుకుందాం. ఇలా సోయా చంక్స్ వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ సోయా కూడా ఉడికిపోయి మనకి కూర రెడీ అయిపోతుంది. మనకి 5-6 నిమిషాలు ఉడికాక సోయా కూడా చక్కగా ఉడికిపోయింది. మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా బటర్ని వేసేసుకుందాం. అదేవిధంగా కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, దేనిలోకైనా కూడా బాగుంటుంది. మనం పాలక్ పన్నీర్ ఎలా అయితే చేసుకుంటామో దీనిలో సోయా వేసుకుని చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.